హాయ్ ఫ్రెండ్స్, ఇక టుడే వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఏమిటి అంటే మా తోడుకోళ్ళ వాళ్ళ బర్త్డే అనమాట. మా తోడుకోళ్ళది బర్త్డే ఫంక్షన్ వీడియో అండి. ఇక తను వచ్చేసి మా ఇంటి వద్ద బర్త్డే సెలబ్రేషన్ చేసింది. ఎందుకంటే తను ఇక్కడైతే అందరూ వస్తారు ఉంటారని చెప్పేసి ఇక తన బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా ఈరోజు మా ఇంటి వద్ద జరిగిందండి. ఇక ఈ బర్త్డేకి ఏమిటంటే మేము, మా అత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ, ఇక మా వదిన వాళ్ళు అందరూ కూడా ఒక చోట మీట్ అయ్యి ఈరోజు సెలబ్రేషన్స్ అయితే మాకున్న దానిలో సింపుల్గా చాలా చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. ఇక నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఈ వీడియోస్ అయితే మీకు ఈ వీడియో కోసమని మేమైతే ఇట్లాగేం కేక్ కటింగ్ అట్లా కాదండి. ఇక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా మేమందరం కూడా అంటే మేము కానీ, మా అత్తయ్య వాళ్ళు, మా తోడుకోళ్ళ వాళ్ళు, ఇక మా నాన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా తమ్ముడు అందరం కూడా ఇలాగ చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అంటే బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ ఇలాగ చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అందరం కూడా వీలైనంత వరకు గెట్ టుగెదర్ ఒక చోట మీట్ అవుతాము, హ్యాపీగా ఉంటామండి. ఇక గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే ఏం చేయక్కర్లేదండి, సింపుల్గానే అనమాట. ఇక అయితే మా ఇంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా రావాలండి కొంతమంది, అందుకని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళైతే కింద ఫ్లోర్లో ఉంటారు. ఇక నేను వెళ్తా అయితే కరెంటు అంటే లైట్స్ అన్నీ కూడా ఆపి వెళ్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఇంకొక విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకుంది, కరెంట్ సేవింగ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా ఫ్యాను, టీవీ అంటే కొంతమంది వేసి వదిలేసి వెళ్ళిపోతారనమాట. కరెంట్ సేవ్ చేయటం వల్ల ఇప్పుడు తరాలకే కాదండి, రాబోయే తరాలకు కూడా చాలా మంచిదన్నమాట. ఇక మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే ఇక మా వదిన వాళ్ళ ఇల్లు కూడా అక్కడేనండి, వాళ్ళని కూడా పిలిచాము, వస్తున్నారనమాట. ఇక మన జీవితంలో అంటారు పుట్టినప్పటి నుంచి కూడా అంటే మనకి ముసలివాళ్ళు అయ్యేదాకా కూడా అంటే ఏదో ఒకటి సంపాదిస్తున్నా కానీ ఇంకా సంపాదించాలని బాధ్యతలు, టెన్షన్లు, డైలీ వర్క్ ఇవన్నీ మనము ఎప్పుడు అంటే మన జీవితంలో చివరి వరకు ఇవి ఉంటాయండి. అదైతే కామన్ అనమాట. కానీ అప్పుడప్పుడు ఇలాగ జీవితంలో మన లైఫ్లో వీలైనంత వరకు అందరం కూడా ఒక చోట మీట్ అయ్యి ఇలాగ చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అంటే ఉన్న దానిలో హ్యాపీగా ఉన్నాము అంటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, అంటే నలుగురితో హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుందని. సో కొంతమందికి అయితే ఇది విని బోర్ కట్టొచ్చండి, కానీ ఇదైతే నిజము. ఎందుకంటే మనము ఇట్లాగా నలుగురితో కలిసి అప్పుడప్పుడు వీలైనంత వరకు ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయకపోయినా సింపుల్గా ఇలా కేక్ కటింగ్, జస్ట్ కూల్ డ్రింక్, నలుగురితో కలిసి టైం స్పెండ్ చేసినా చాలండి, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక ఇవ్వండి ఈరోజు మా తోడుకాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మీరు కూడా ఈ వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారని, ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు ఇంతే చక్కగా వీలైనంత వరకు హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ అండ్ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి, అందరం కూడా. ఇక మీరు కూడా ఈ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మనము ఫ్యామిలీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మనీ పరంగా కానీ ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. అప్పుడే హ్యాపీగా ఉండగలమన్నమాట. మనము ఫ్యామిలీలో అందరం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. బీ హ్యాపీ అండ్ ఆల్వేస్ హ్యాపీ అండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్